హిందూ ఇతిహాసం మహాభారతంలో శిశుపాలుడు, చేది యువరాజు మరియు కృష్ణుని బంధువు, యుధిష్ఠిరుడు చేసిన రాజసూయ యజ్ఞం, రాచరిక త్యాగం సమయంలో కృష్ణుని సుదర్శన చక్రం, దైవిక డిస్కస్ చేత నరికివేయబడ్డాడు. శిశుపాలుడు కృష్ణుడిని పదేపదే అవమానించేవాడు మరియు అతని వందో అతిక్రమణ, కృష్ణుడిని మాటలతో దుర్భాషలాడడం అతని మరణానికి దారితీసింది. కృష్ణుడు, శిశుపాలుని గత నేరాలను మొదట క్షమించినప్పటికీ, చివరికి తన జీవితాన్ని అంతం చేయడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. 1. శిశుపాల నేపథ్యం. శిశుపాలుడు చేది రాజు దమఘోష మరియు కృష్ణుని అత్త అయిన శృతస్రవ యొక్క కుమారుడు. 2. శాపం. శిశుపాలుడు విష్ణువు యొక్క ద్వారపాలకులలో ఒకరైన జయ అనే వ్యక్తి గత జీవితాన్ని కలిగి ఉన్నాడు. అతను విష్ణువు యొక్క శత్రువుగా పునర్జన్మ పొందాలని మరియు అతని ప్రతి అవతారంలో అతనిచే చంపబడాలని శపించబడ్డాడు. 3. అవమానాలు మరియు క్షమాపణ. యుధిష్ఠిరుని రాజసూయ యజ్ఞం సమయంలో శిశుపాలుడు హెచ్చరించిన తర్వాత కూడా కృష్ణుడిని పదే పదే అవమానించాడు. కృష్ణుడు తన తల్లికి వాగ్దానం చేసినట్లు మొదట్లో శిశుపాలుడి అపరాధాలను క్షమించాడు. 4. ప్రతీకార ఆఖరి చట్టం. శిశుపాల వందో నేరం, కృష్ణుడిని తీవ్రంగా అవమానించడం, సుదర్శన చక్రం విడుదలను ప్రేరేపించింది. ఈ చర్య అతని తక్షణ మరణానికి దారితీసింది. 5. ద్రౌపది పాత్ర. కృష్ణుడు శిశుపాలుని శిరచ్ఛేదం చేసినప్పటికీ, శిశుపాలుని అవమానాలకు గురి అయిన ద్రౌపది తరువాత దుర్యోధనుడిని శిక్షించడంలో పాత్ర పోషించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. మరియు 6. కృష్ణుని సమదృష్టి. కథకు సంబంధించిన కొన్ని వివరణలు శిశుపాలుని చంపే చర్యలో కూడా కృష్ణుని సమదృష్టి మరియు తీర్పు లేని విధానాన్ని నొక్కి చెబుతున్నాయి.